మోడర్న్ కార్స్ లో ఒకే ఒక్క విషయం ఉంది, అది మాత్రం చాలా రిలయబుల్ గా మారుతుంది. అది వాటి ఇంజన్స్. మీరు చిన్న హ్యాచ్ బ్యాక్ తీసుకున్నా, లేదా పెద్ద లగ్జరీ సెడాన్ కార్ తీసుకున్నా, లేదా బిగ్ బల్కీ ఎస్యూవీ తీసుకున్నా, ఏ బ్రాండ్ అయినా సరే వీటి ఇంజన్లు రోజు రోజుకి చాలా రిలయబుల్ గా మరియు అదే టైంలో ఇబ్బంది లేనివిగా మారుతున్నాయి. ఈ ఇంజన్స్ సైజులు తగ్గుతున్నాయి, కానీ పవర్ అవుట్పుట్ పెరుగుతుంది. వీటి ఎమిషన్స్ తగ్గుతున్నాయి, మైలేజ్ పెరుగుతుంది. అంటే ఈ ఐసీ ఇంజన్స్ ఇన్నోవేషన్స్ యొక్క దాదాపు పీక్స్ కి చేరుకున్నాయి. కానీ దాదాపు పర్ఫెక్ట్ గా ఉన్న ఈ ఐసీ ఇంజన్స్ ఇక కార్స్ లో ఎక్కువ కాలం ఉండబోవు. చాలా త్వరలో అవి డిసప్పేర్ అవబోతున్నాయి. అయితే మోడర్న్ కార్స్ నుండి ఫ్యూచర్ కార్స్ వరకు కొనసాగే విషయం ఏంటంటే ఈ కార్ల ఫీచరు ఇంకా కాస్ట్లీ టెక్నాలజీ. కానీ పెద్ద సమస్య ఏంటంటే ఈ కార్స్ లోని ఈ విషయాలే అత్యంత తక్కువ రిలయబుల్ గా ఇంకా ప్రాబ్లమాటిక్ గా మారుతున్నాయి. ఈ విషయాన్ని ఆటోమోటివ్ ఫార్మ్స్ లో కన్స్యూమర్స్ స్వయంగా చెప్తున్నారు. అలాగే ఇండస్ట్రీ సంబంధించిన రీసెర్చ్లు మరియు స్టడీస్ కూడా ఈ ప్రమాదం వైపు పదే పదే ఇండికేట్ చేస్తున్నాయి. మోడర్న్ కార్స్ ఎంత టెక్లోడెడ్ గా అవుతున్నాయో అంతే తక్కువగా రిలయబుల్ గా మారుతున్నాయి. అందుకే ఈ ఫార్మ్స్ నుండి వచ్చిన కన్స్యూమర్ ఎక్స్పీరియన్స్ ఇంకా రీసెర్చ్ రిపోర్ట్స్ నుండి వచ్చిన డేటాను ఈజీ అయిన భాషలో మీకు కంపైల్ చేసి కొత్త కార్లు ఎందుకు ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా మారబోతున్నాయో మీకు చెప్పబోతున్నా. కొన్ని రోజుల క్రితం జేడీ పవర్ ఒక స్టడీని రిలీజ్ చేసింది. ఇది మోడర్న్ కార్స్ రియాలిటీని అందరి ముందుకు తీసుకొచ్చింది. ఈ స్టడీలో 2009 సంవత్సరంతో పోలిస్తే కేవలం 3 సంవత్సరాల్లోనే ఓనర్షిప్ టైంలో వెహికల్ సమస్యలు హైయెస్ట్ లెవెల్ కి చేరుకున్నాయని తేలింది. 2024 స్టడీతో పోలిస్తే 2025లో ఈ సమస్యలు 100 వెహికల్స్ కు 6% పెరిగాయి. అంటే ఈ సంవత్సరం ఇండస్ట్రీ యావరేజ్ గా 100 కార్లకు 202 సమస్యల దగ్గరకు చేరుకుంది. దీనిని మెజర్ చేయడానికి ఒక సింపుల్ మెట్రిక్ ఉపయోగిస్తారు. అది PP100 అంటే ప్రాబ్లమ్స్ పర్ 100 వెహికల్స్. ఇది ప్రతి 100 కార్స్ లో యావరేజ్ గా ఎన్ని సమస్యలు ఉన్నాయో చెబుతుంది. ఈజీగా చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క PP100 స్కోరు 150 ఉంటే ఆ బ్రాండ్ యొక్క 100 కార్స్ లో మొత్తం 150 సమస్యలు రిపోర్ట్ అయినట్లు అర్థం. రూల్ అయితే సింపుల్. స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే కంప్లైంట్స్ అంత ఎక్కువ, స్కోరు ఎంత తక్కువగా ఉంటే బ్రాండ్ అంత రిలయబుల్ అని. జేడీ పవర్ ఇండస్ట్రీ అంతటా ఇలాంటి కన్స్యూమర్ ఇన్సైట్స్ బేస్డ్ రీసెర్చ్ మరియు స్టడీస్ చేస్తూ ఉంటుంది. ఈ ఏజెన్సీ యొక్క క్రెడిబిలిటీ చాలా ఎక్కువ కాబట్టి నేను దీనిని రెఫరెన్స్ గా తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క వెహికల్ డిపెండబిలిటీ చార్ట్ ని చూడండి. ఇందులో టాప్ లో ఉన్న కార్ బ్రాండ్లు లెక్సస్, బ్యూకీ అంటే ఇది జనరల్ మోటార్స్ బ్రాండ్, 3వ ప్లేస్ లో మాజ్డా, 4వ ప్లేస్ లో టయోటా, 5వ ప్లేస్ లో క్యాడిలాక్, 6th ప్లేస్ లో చావర్లెట్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ పీపీ స్కోరు చాలా తక్కువగా ఉంది. అంటే ఈ బ్రాండ్స్ కార్లలో తక్కువ సమస్యలు రిపోర్ట్ అయ్యాయి. అదే టైంలో టేబుల్లో ఇంకా కింద ఉన్న బ్రాండ్స్ ఎగ్జాంపుల్ గా వోక్స్ వ్యాగన్, టైస్లర్, జీప్, ఆడి మరియు ల్యాండ్ రోవర్, వీటి పీపీ స్కోరు చాలా ఎక్కువగా ఉంది. వోక్స్ వ్యాగన్ స్కోర్ అయితే 285 వరకు వెళ్ళింది. అంటే ఈ బ్రాండ్స్ కార్స్ తక్కువ రిలయబుల్ గా చెప్పారు. ఒక ఐడియాగా తీసుకోవాలంటే పీపీ స్కోరు 200 లేదా అంతకంటే తక్కువ ఉన్న బ్రాండ్స్ బాగానే రిలయబుల్ గా అంటే నమ్మదగినవిగా కన్సిడర్ అవుతాయి. అయితే 200 కంటే ఎక్కువ స్కోర్ ఉన్నవి తక్కువ నమ్మదగినవి అంటే రిలయబుల్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ వెహికల్స్ డిపెండబిలిటీ ఈ టేబుల్లో జాపనీస్ బ్రాండ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ గా లెక్సస్, మాజ్డా, టయోటా మరియు హోండా. ఇందులో ఇండియన్ బ్రాండ్స్ కనిపించడం లేదు, ఎందుకంటే ఈ ఏజెన్సీస్ అమెరికాలో మాత్రమే ఆపరేట్ చేస్తుంది. కానీ ఈ లిస్టులో ఉన్న చాలా కామన్ కార్ మేకర్స్ ఇండియాలో కూడా కార్లు అమ్ముతున్నారు. కాబట్టి దీని ద్వారా మీరు బ్రాండ్ రిలయబిలిటీ గురించి ఒక చిన్న ఆలోచన అయితే పొందొచ్చు. ఇప్పుడు పాత కార్లు చాలా సింపుల్ గా ఉండేవి. అవి ఎక్కువగా మెకానికల్ గా మరియు తక్కువ ఎలక్ట్రానిక్స్ పైన ఆధారపడేవి. కానీ ఈ రోజుల కార్లు నడిచే కంప్యూటర్లుగా మారాయి. ఇప్పుడు వీటిలో ప్రతిదీ సెన్సార్స్, సాఫ్ట్వేర్ మరియు ఎలక్ట్రికల్ గా నడుస్తున్నాయి. ఎగ్జాంపుల్ గా పెద్ద స్క్రీన్స్ తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లైన్ కీపింగ్ అసిస్టెంట్, వైర్లెస్ చార్జర్స్, ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్, ఇంకా ఇలా డజన్ల కొద్ది అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇప్పుడు దాదాపు అన్ని సెగ్మెంట్ కార్స్ లో వస్తున్నాయి. కానీ సమస్య ఏంటంటే ప్రతి కొత్త ఫీచర్ కార్ లో ఒక ఎడిషనల్ రిస్క్ ఇంకా ఫెయిల్యూర్ పాయింట్ ని కలుపుతుంది. జేడీ పవర్ 2025 రిపోర్ట్ లో కొత్త కారులో ఎక్కువగా సమస్యలు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కు సంబంధించినవని తేలింది. ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ సమస్యలు గత 2 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. ఇందులో 8.4 PP100 స్కోరు పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత బిల్ట్ ఇన్ బ్లూటూత్ మరియు వైఫై సమస్యలు కూడా టాప్ సాఫ్ట్వేర్ డిఫెక్ట్స్ లో చేరాయి. షాకింగ్ విషయం ఏంటంటే కార్స్ లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ సమస్యలు మొత్తం సమస్యల్లో కేవలం 9% మాత్రమే. ఇప్పుడు ఇందుకు సంబంధించిన మరో కొత్త సమస్య కారులో వస్తుంది, అది స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్. జేడీ పవర్ ప్రకారం ఇండస్ట్రీ వైడ్ టాప్ 10 సమస్యల్లో సగం స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ కు సంబంధించినవే. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఎంత వేగంగా అప్గ్రేడ్ అవుతుందో ఆటో ఇండస్ట్రీ ఆ వేగంతో కంపాటబిలిటీ సాధించలేకపోతుంది. అయినప్పటికీ కార్ మేకర్స్ ఓవర్ ది ఎయిర్ అంటే ఓటీ అప్డేట్
అప్డేట్స్ ద్వారా ఈ సమస్యలను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ 56% ఓనర్స్ ఓటీ అప్డేట్స్ తర్వాత కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లభించలేదని చెప్తున్నారు. అయితే షాకింగ్ గా బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలయబిలిటీ పరంగా సంవత్సరానికి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. హైబ్రిడ్ వెహికల్స్ డిపెండబిలిటీ రేటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్లు సంవత్సరానికి మరింత దిగజారుతున్నాయి. 2023లో జేడీ పవర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రతి 100 కొత్త కార్స్ లో మొదటి 90 రోజుల్లోనే సుమారు 192 సమస్యలు రిపోర్ట్ అయ్యాయి. 2021లో ఈ నంబరు 174 ఉండేది. ఈ రిపోర్ట్ లో కూడా కార్లు క్వాలిటీ డిజైన్ డిక్లైన్ అవ్వడానికి టెక్నాలజీ పెనెట్రేషన్ పెరగడమే కారణమని చెప్తుంది. ఈ రీసెర్చ్ ఫార్మ్ యొక్క ఆటో బెంచ్ మార్కింగ్ సీనియర్ డైరెక్టర్ స్వయంగా చెప్పారు, ఆటోమోటివ్ ఇండస్ట్రీ గత 37 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ చూడని వైడ్ రేంజ్ క్వాలిటీ సమస్యలు ఎదుర్కొంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన సమస్యలు సంవత్సరానికి స్టేబుల్ గా ఉన్నాయి. కానీ సంవత్సరానికి అతిపెద్ద సమస్యలు కార్ ఫీచర్స్, కంట్రోల్స్, డిస్ప్లేస్ ఇంకా ఇన్ఫోటైన్మెంట్ కేటగిరీ నుండి రిపోర్ట్ అవుతున్నాయి. మరింత షాకింగ్ విషయం ఏంటంటే కార్ బ్రాండ్స్ ఇప్పుడు కప్ హోల్డర్స్, డోర్ హ్యాండిల్స్ మరియు హారన్ వంటి బేసిక్ విషయాలు కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి. ఈ రిపోర్ట్ లో కన్స్యూమర్స్ చెప్తున్నారు కంపెనీ ఇప్పుడు కప్ హోల్డర్ సైజులు మరియు వాటి లొకేషన్ ను కూడా తప్పుగా ఇస్తున్నాయి. ఎందుకంటే కప్ హోల్డర్స్ ఉండాల్సిన మెయిన్ ప్లేస్ ని ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ కు కేటాయిస్తున్నారు. కార్ యొక్క అతి సాధారణ విషయాలైన డోర్ హ్యాండిల్స్ కూడా రోజుకి ప్రాబ్లమాటిక్ గా మారుతున్నాయి. ఇప్పుడు ప్రతి కార్ యొక్క డోర్ హ్యాండిల్స్ డిఫరెంట్ సైజు మరియు టైప్స్ లో ఉంటాయి. మోడల్ నుండి మోడల్ కు వీటి లొకేషన్ కూడా మారుతుంది. ఆపరేట్ చేసే విధానం కూడా మారుతుంది. ఇది మరింత ఇబ్బందిని కలుపుతుంది. ఈ హైటెక్ డోర్ హ్యాండిల్స్ క్రాష్ సిచ్యువేషన్ లో ప్రమాదంగా మారుతున్నాయి. ఇవి ప్రజల ప్రాణాలను కూడా తీస్తున్నాయి. దీనిపైన నేను ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను, మీరు దాన్ని కూడా చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ మరియు ఐ బటన్ అయితే ఉంది. సమస్యల లిస్టులో డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్లు కూడా పెద్దగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. 80% కంటే ఎక్కువ ఓనర్స్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లైన్ కీపింగ్ అసిస్ట్, లైన్ డిపార్చర్ వార్నింగ్ మరియు బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి సేఫ్టీ ఫీచర్ లో సమస్యలు ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. యూజర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ యొక్క రాంగ్ లొకేషన్ ఇంకా అడపాదడపా ఛార్జింగ్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ కార్స్ మాత్రమే ఇన్ని సమస్యలతో వస్తున్నాయా అని, పాత కార్లు సమస్యలు లేకుండా ఉండేవని కాదు. కానీ కంపేర్ చేసి చూస్తే తేడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ గా టీమ్ BHP ఫామ్ లో కార్ల PP స్కోర్ ని కంపేర్ చేసిన ఒక డేటా దొరికింది. ఇందులో అదే బ్రాండ్ యొక్క 2010 మోడల్ ను ఒక దశాబ్దం తర్వాత కార్స్ తో పోల్చారు. ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది 2010లో ల్యాండ్ రోవర్ కు 100 వెహికల్స్ కు 390 సమస్యలు ఉండగా 2020 నాటికి అది 500కు పైగా వెళ్ళింది. ఈ చార్టులో అత్యంత రిలయబుల్ అయిన లెక్సస్ PP స్కోర్ కూడా డౌన్ అయినట్లు కనిపిస్తుంది. 2010లో ఇది కేవలం 159 ఉండగా 2020 నాటికి 292 సమస్యలకు చేరుకుంది. అయితే 2025లో లెక్సస్ స్కోరు ఇప్పుడు 140 దగ్గర ఉంది. ఇంకా ల్యాండ్ రోవర్ 270 దగ్గర ఉంది. కార్ల రిలయబిలిటీ సమస్యలు కాంప్లెక్సిటీ వల్ల వస్తున్నాయని కాదు. చాలా వరకు సమస్యలు కోర్ మేకర్స్ యొక్క నిర్లక్ష్యం, ఫీచర్ డంపింగ్ మరియు కాస్ట్ కటింగ్ వల్ల వస్తున్నాయి. కార్ల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి తీసుకుంటే సాఫ్ట్వేర్ సమస్యలు అన్ని కార్స్ లో ఉన్నాయి. కానీ తక్కువ బడ్జెట్ కార్స్ లో కూడా బ్యాడ్ క్వాలిటీ మరియు పూర్ సాఫ్ట్వేర్ టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ డంప్ చేస్తున్నారు. ఇవి తర్వాత కన్స్యూమర్స్ కి ఇబ్బందిగా మారుతున్నాయి. కానీ ఇక్కడ కార్ మేకర్స్ యొక్క బలవంతం కూడా ఉంది. ఎందుకంటే కన్స్యూమర్ గా మనం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ వాల్యూ మరియు ఫీచర్స్ ని కోరుకుంటాం. అందుకే కార్ తీసుకునేటప్పుడు వేస్ట్ ఫీచర్స్ కంటే ఎక్కువ యూస్ఫుల్ ఫీచర్స్ ను ఎంచుకోవాల్సిన బాధ్యత మనదే. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. కొన్ని కార్ మేకర్స్ కావాలనే చాలా కోర్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయి లేదా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అజాగ్రత్తగా చేస్తున్నాయి. ప్రతి కార్ లో మీకు ఇలాంటి విషయాలు కనిపిస్తాయి. ఇక్కడ కంపెనీస్ కన్స్యూమర్ కంఫర్ట్ కంటే కాస్ట్ కటింగ్ కు మెయిన్ ప్రయారిటీ ఇస్తాయి. ఇలాంటి ఫీచర్స్ యొక్క చిన్న లిస్ట్ ని మీకు చెప్తాను. ఇవి లాంగ్ టర్మ్ లో యూజర్స్ కు సమస్యగా మారతాయి. మొదటిది సెన్సార్ లేని సీట్ బెల్ట్ చిమ్స్. దీనికి మారుతి సుజుకి చాలా బాగా పేరు పొందింది. దీని గ్రాండ్ విటారా ఇది 20 లక్షల వరకు వెళ్తుంది. ఈ కార్ లో కూడా రేర్ సీట్స్ లో సెన్సార్ లేని సీట్ బెల్ట్లు ఇచ్చారు. ఎవరైనా వెనక సీట్ లో కూర్చున్నా లేకపోయినా సెన్సార్ లో మోసం చేయడానికి సీట్ బెల్ట్ ను ఎప్పుడూ ధరించి ఉంచాలి. ఇది 20 లక్షల కార్ కి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మారుతి కేవలం ₹100 సెన్సార్ పైన కాస్ట్ కటింగ్ చేస్తుంది. ఇప్పుడు ఈ లిస్టులో అతిపెద్ద సమస్య టచ్ బేస్డ్ ఏసీ కంట్రోల్స్. కాస్ట్ కటింగ్ యొక్క బ్లైండ్ రేస్ లో కార్ మేకర్స్ ఇప్పుడు ఏసీ కంట్రోల్స్ వంటి బేసిక్ ఫంక్షన్స్ కోసం కూడా ఫిజికల్ బటన్స్ తీసేసి ఈ కంట్రోల్స్ ని పెద్ద మరియు కాంప్లెక్స్ టచ్ డిస్ప్లేలో ఇస్తున్నారు.
దీనివల్ల కారు ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తుంది, కానీ ఇది స్వయంగా చాలా అన్కంఫర్ట్ మరియు సేఫ్టీ హజార్డ్. ఎందుకంటే ప్రతిసారి ఒక బేసిక్ ఫంక్షన్ ను ఆపరేట్ చేయడానికి మీరు రోడ్డు నుండి కళ్ళు తిప్పి స్క్రీన్ పైన చూడాలి, అలాగే ఇక్కడ అక్కడ క్లిక్ చేయాలి. టచ్ బేస్డ్ HVAC కంట్రోల్స్ కూడా సమస్యల్లో భాగం, ఎందుకంటే వీటిని ఆపరేట్ చేయడానికి కూడా రోడ్డు నుండి కళ్ళు తిప్పాలి. ఇండియాలో కార్లు అమ్మే కొన్ని యూరోపియన్ కార్ బ్రాండ్స్ లో ఇండికేటర్స్ మరియు వైపర్స్ లొకేషన్ రివర్స్ గా ఉండడం కూడా పెద్ద సమస్య. ఎగ్జాంపుల్ గా వోక్స్ వ్యాగన్, స్కోడా మరియు ఫోర్డ్ కార్స్ లో ఇండికేటర్స్ ప్లేస్ లో వైపర్స్ కంట్రోల్ మరియు వైపర్స్ ప్లేస్ లో ఇండికేటర్ స్విచెస్ ఉంటాయి. ఇండియన్ ఓనర్స్ కు ఈ విషయానికి అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది, మరియు అలవాటైనా కూడా ట్రాఫిక్ లో మాన్యువల్ కార్ ని నడుపుతున్నప్పుడు ఒకే ఎడమ చేత్తో గేరు మరియు ఇండికేటర్ ను ఆపరేట్ చేయాలి. ఇది స్వయంగా ఒక ఇబ్బందే. కాస్ట్ కటింగ్ యొక్క మరో అద్భుతమైన ఎగ్జాంపుల్ స్పేస్ సేవర్ స్పేర్ వీల్. ఇవి కూడా చాలా కార్స్ లో వస్తున్నాయి, ఎందుకంటే ఇవి కారు యొక్క ఇతర వీల్స్ కంటే చాలా పలుచగా ఉంటాయి. వీటి బరువు మరియు స్పీడ్ లిమిట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. స్పేస్ సేవర్ వీల్స్ సాధారణంగా 100 నుండి 110 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించగలవు. ఇంకా ఇది 80 కిలోమీటర్ స్పీడ్ పైన మీరు కార్ని నడపలేరు. ఒకవేళ ఇది ఉంటే కాస్ట్ కటింగ్ యొక్క హద్దులు చూడండి. కొన్ని కంపెనీస్ ఎంతకంటే ముందుకు వెళ్లి స్టెప్నీని పూర్తిగా తీసేసి బదులుగా ఒక పంచర్ రిపేర్ కిట్ ఇస్తున్నాయి. ఈ కిట్ తో టైర్ పంచర్ సరిచేయడం అందరికీ బాగా తెలియదు, ఎందుకంటే ఫ్లాట్ టైర్ లో పంచర్ ని కనుక్కోవడమే కష్టమైన పని. ఇంకా కనుక్కున్నా కూడా దాన్ని పూర్తిగా సరిచేయడం అంత ఈజీ కాదు, ముఖ్యంగా లేడీ డ్రైవర్స్ కి, ఎందుకంటే వారికి ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇంకా ఒకవేళ కారు టైర్ పగిలిపోయి లేదా డ్యామేజ్ అయితే ఈ కిట్ తో మీరేం చేస్తారు? ఇలాంటి సమస్యలు మోడర్న్ కార్స్ లో ఎన్నో ఉన్నాయి. ఈ లిస్టు చాలా పొడవుగా ఉంది, అందుకే కార్ మేకర్స్ కనీసం బేసిక్ విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి. ఇంకా వాళ్ళ రిలయబిలిటీ స్కోర్ ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ కారులో ఏ విషయం ప్రాబ్లమాటిక్ గా, ఏ విషయం రిలయబుల్ గా లేదా అన్కంఫర్ట్ గా అనిపిస్తుందో అది కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నేను ఈ లిస్ట్ లో ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మిస్ చేశానో కూడా చెప్పండి.